వైఎస్ షర్మిల రాజకీయం అపరిపక్వతతో కనిపిస్తోంది. వైసీపీ ట్రాప్ లో ఆమె రాజకీయం కొనసాగుతున్నట్లు ఉందనే అభిప్రాయం గట్టిగానే వినిపిస్తుంది. తప్పు వైసీపీదే అయినా దాన్ని టీడీపీకి మిక్స్ చేసి చెప్పడం ఆమె మేనరిజంగా మార్చుకున్నట్లు కనిపిస్తుంది. టీడీపీని వదిలేసి వైసీపీపై విమర్శలు చేస్తే తన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందన్న భయంతో పాలిటిక్స్ చేస్తున్నట్టున్నారు షర్మిల. జగన్ రెడ్డి సతీమణి తన వదిన భారతిరెడ్డిపై కిరణ్ చేబ్రోలు అనే కార్యకర్త చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా ఖండించిన షర్మిల నీచంగా మాట్లాడిన సైకుల్ను నడి రోడ్డు మీద ఉరితీయాలని ఆవేశపూరిత ట్వీట్ చేశారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. అయితే వ్యక్తిగతంగా నీచంగా మాట్లాడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీనేనని తేల్చారు షర్మిల. అందులో టీడీపీ పాత్ర కూడా ఉందంటూ చెప్పుకొచ్చారు. అసభ్యకరంగా పోస్టులు, వీడియోలు పెట్టే సైతాన్ సైన్యానికి ఈ రెండు పార్టీలే ఆదర్శమన్నారు. గతంలో టీడీపీ హయాంలో ఇంతటి జుగుప్సాకరమైన వీడియోలు కనిపించలేదు. జగన్ అధికారంలోకి వచ్చాకే రాజకీయాల్లో ఈ కొత్త సంస్కృతి ప్రారంభమైంది. వాటిని జగన్ ఎంకరేజ్ చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడిన నేతలకు పదవులను కట్టబెట్టారు. ప్రభుత్వం మారాక ఇలాంటి వాటిని సహించబోమని చంద్రబాబు ప్రకటించడం కాదు, చేతల్లో చేసి చూపించారు. సొంత పార్టీ కార్యకర్త అయినా ఉపేక్షించవద్దని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కిరణ్ అరెస్టు ద్వారా గట్టి హెచ్చరికలే పంపారు చంద్రబాబు. ఎవరైనా హుందాగా మాట్లాడాల్సిందేనని సంకేతాలు పంపారు. అయినా చంద్రబాబు తీసుకున్న చర్యలను అభినందించకుండా సైతాన్ చేష్టలకు బీజం వేసింది వైసీపీతో పాటు టీడీపీ అని కలిపి చెప్పడం షర్మిల ఫియర్ పాలిటిక్స్ కు సంకేతమని అంటున్నారు. మంచి చేసినప్పుడు తప్పక అభినందించాలి, కానీ తనకు ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితిని అంచనా వేసి మంచిని అభినందించకుండా విమర్శలు చేయడం అవివేకమే అవుతుంది. షర్మిల ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటారు? ఆమె ఈ విషయం తెలుసుకున్నప్పుడే అసలు రాజకీయం ప్రారంభమవుతుందని అభిప్రాయపడుతున్నారు.